ఇక్కడైతే విజయనగరం మూళ్ళాంతర్లో సెంటర్లో అయితే కోఆపరేటివ్ బ్యాంకు పక్కన వినెక్స్ అనే కోచింగ్ సెంటర్ ఉంది. ఆ కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు ఎవరైతే ఉన్నారో అలానే శ్రీనివాస్ అనే వ్యక్తి అక్కడ కోచింగ్కి జాయిన్ అవుతున్న యువతల్ని హెరాస్మెంట్ చేస్తున్నాడు అని అయితే ఈరోజు 2 టౌన్ దగ్గర అయితే మహిళలు ధర్నా చేయడం జరిగింది. యువతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి అక్కడ మాకు న్యాయం చేయండి అని అయితే 2 టౌన్లో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే అక్కడ ఎందుకు వచ్చిందంటే ఎన్నాళ్ళుగా ఇటువంటి హెరాస్మెంట్ జరుగుతుంది ఏంటి అన్నది వాళ్ళ మాటలో తెలుసుకుందాం. అంతేకాకుండా అక్కడ సిఐ శ్రీనివాస్ ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. విజయనగరం టౌన్ మూడులాంతర్ల కోట వెళ్ళే దారిలో ఒక వినీక్స్ అనే ఒక కోచింగ్ సెంటర్ ఉంది. ఆ కోచింగ్ సెంటర్లో సుమారుగా ఒక 60 నుంచి 70 మంది వరకు లేడీస్ ఈ డిఎస్సి ప్రిపరేషన్ కోసం అని చెప్పి జాయిన్ అవ్వడం జరిగింది. ఆ కోచింగ్ సెంటర్ సారిపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి రన్ చేస్తున్నాడు. ఆ వ్యక్తి వీళ్ళందరికీ సెక్సువల్గా హెరాస్మెంట్ చేస్తున్నట్టు ఒక రిపోర్ట్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ రావడంతో వాళ్ళకి ఫర్దర్ యాక్షన్ నిమిత్తం మహిళా పోలీస్ స్టేషన్కి పంపించడం జరిగింది. అక్కడ కేసు రిజిస్టర్ చేసి దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి దాని బాధ్యులైన వారిపై చట్టరీత్యా చర్య తీసుకోవడం జరుగుతుంది. వినెక్స్ కోచింగ్ సెంటర్ ఏదైతే ఉందో అంటే గత కొన్ని రోజులుగా కూడా మహిళల్ని అంటే ఒకరికి తెలియకుండా ఒకరిని వేధిస్తున్నారు యువతలు అయితే చెప్తున్నారు. అంతేకాకుండా అంటే వేరు ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ హాస్టల్స్లో ఉండి ఇక్కడ యువతలు అయితే కోచింగ్ తీసుకుంటున్నారు. అంటే ఇలా జరగడము చాలా బాధాకరము. అంటే ఓ యువతి కూడా సూసైడ్ అటెంప్ట్ చేయటము, అతని టార్చర్ భరించలేక సూసైడ్ అటెంప్ట్ చేయడంతో ఈ సంఘటన అయితే వెలుగులోకి వచ్చిందని చెప్పొచ్చు. అయితే ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఇంటి దగ్గర కూడా ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా యువతులు అక్కడ ధర్నా చేశారు. మాకు న్యాయం చేయాలి అనేసి అయితే పోలీస్ స్టేషన్ కూడా ఇప్పటి వరకు అక్కడ ఉండి ధర్నా కూడా చేశారు. అయితే దీనిపై కూడా పోలీసులు స్పందించారు. వెంటనే 2 టౌన్ సిఐ ఎవరైతే ఉన్నారో శ్రీనివాసరావు ఆయన కూడా వెంటనే మహిళా పోలీస్ స్టేషన్కి రిఫర్ చేశారు ఈ కేసుని. యువతులందరూ కూడా వెళ్ళి అంటే మాకు న్యాయం జరిగే వరకు కూడా మేము పోరాడతామని అయితే యువతుల ముక్త కంఠంతో అయితే చెప్తున్నారు.